బ్రేకింగ్ న్యూస్ హీరో రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్టులు నెలకొన్నాయి. ఆధారాలు ఇవ్వాలని లావణ్యకు పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు లావణ్య ఎక్కడ కూడా స్పందించలేదు. అయితే లావణ్య సుమారుగా 4 పేజీలతో కూడినటువంటి ఫిర్యాదుని నార్సింగి పోలీసులకు అందజేసింది. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకున్నాడని, రాజ్ తరుణ్ తనని మోసం చేశాడని, తనని ఇబ్బందులకు గురి చేశాడని ఆయన అందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణంగానే రాజ్ తరుణ్ తనని వదిలేశాడని, రాజ్ తరుణ్ తనని పక్కనే పెట్టాడంటూ ఏకంగా మాల్వి మల్హోత్రా తన సోదరుడు ఇద్దరు కూడా రాజ్ తరుణ్ తన నుంచి దూరం చేశారని, ఇక తన గురించి కనుక ఆలోచించినా, తన కోసం ప్రయత్నం చేసినా నిన్ను చంపేస్తామంటూ కూడా లావణ్యను బెదిరించారంటూ కూడా లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ ఫిర్యాదుని నార్సింగి పోలీసులు త్వరలో క్లోజ్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే దానికి సంబంధించి ఆధారాలు కనుక ఏమైనా ఉంటే లావణ్య సమర్పించాలన్నట్టుగా పోలీసులు చెప్పడం జరిగింది. పోలీసులు లావణ్యకి నోటీసెస్ కూడా ఇష్యూ చేశారు. కానీ లావణ్య ఎక్కడ కూడా రియాక్ట్ కావడం లేదు. కనీసం లావణ్య ఫోన్ కూడా అందుబాటులో లేదు. ఇందులో భాగంగానే రేపు ఇవాళ కూడా ఒకరోజు నార్సింగి పోలీసులు ఆధారాల కోసం లావణ్యని మరోసారి కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. లావణ్య కనుక రియాక్ట్ అయ్యి ఏవైనా ఆధారాలు కనుక సమర్పిస్తే ఈ కేసు ముందుకు వెళ్తుంది. లేదంటే రేపు కోర్టు పర్మిషన్తోని ఈ కేసుని క్లోజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక రాజ్ తరుణ్ తనని ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పోలీసులకు మోసం చేశారంటూ కూడా పోలీసులకి లావణ్య ఫిర్యాదు చేసింది. మొత్తం మీద పోలీసుల సంబంధించి నోటీసులకి లావణ్య రియాక్ట్ కాలేదు. మోసం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, మాల్వి మల్హోత్రా తమ్ముడు మాల్వి మల్హోత్రా ఇద్దరు కూడా తనను బెదిరించారు. ఇన్ని రకరకాల ఆరోపణలతోని 4 పేజీలతో కూడినటువంటి ఫిర్యాదుకు సంబంధించి ఏ ఒక్క ఆధారం కూడా లావణ్య సమర్పించలేదు. ఆధారాల కోసం పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ లావణ్య రియాక్ట్ కూడా కాలేదు. ఈరోజు ఒకరోజు కూడా నార్సింగి పోలీసులు తాము సమర్పించేటువంటి ఆధారాల విషయం, లావణ్య సమర్పించేటువంటి ఆధారాల కోసం వేచి చూస్తారు. అది కనుక సాధ్యం కాకపోతే డెఫినెట్గా ఈ కేసుని రేపు కోర్టు పర్మిషన్తోని క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఒకసారి లావణ్య ఆర్టీవీతో కూడా మాట్లాడిన తర్వాత రాజ్ తరుణ్ కూడా మీడియాతో మాట్లాడారు. వారిరువురు ఒకరిపై ఒకరు కౌంటర్ వేసుకున్నారు. అవేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తిరగబడ్ర స్వామి ఏదైతే మూవీ షూట్ జరుగుతుందో ఆ షూట్కి పరిచయం అవడం జరిగింది. అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా ఫ్రెండ్స్ అవ్వడం కానీ మాట్లాడుకోవడం కానీ ఎక్కడైనా కామన్ కదా అన్న దగ్గర పాయింట్లో వదిలేశాను. సో 2012 నుంచి మేము లవ్ చేసుకుంటున్నాము అండ్ 2014 నుంచి కలిసి ఉంటున్నాము. ఇట్స్ బీన్ 11 years వీఆర్ టుగెదర్ అండ్ 3 months అవుతుంది తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి. ఏమన్నా అంటే డ్రగ్స్ కేసు అని అన్నాడు. But it's not the drugs case, it's Malvi Malhotra game and she's influencing him a lot. ఆధారాలు అనేవి ఉన్నాయి అండ్ కంప్లైంట్ అయితే మాల్వి పైన అండ్ వాళ్ళ బ్రదర్ పైన ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాకు అక్టోబర్లోనే థ్రెట్ చేశారు, నేను జైలుకి పంపిస్తామని. January 28th నన్ను పంపించారు. నాకు డ్రగ్స్ అన్నది ఆ కేసుకి నాకు సంబంధం లేదు, నేను అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. నాకు ఏం కావాలన్నా రాజ్ ఉన్నాడు డబ్బులు ఇవ్వడానికి. అలా మీడియాలో ఏదైతే వచ్చి నేను డ్రగ్స్ అమ్ముకుంటున్నాను, దందా చేస్తున్నాను ఏదైతే వచ్చిందో అదంతా ఫేక్. సో మాల్వి మల్హోత్రా వల్లనే అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని నేను అంటున్నాను. అండ్ దానికి ఇన్ఫ్లుయెన్స్ ఆ అమ్మాయి చేసి ఉంటుంది. ఎందుకంటే 11 years నుంచి మేము కలిసి ఉన్నప్పుడు మనిషి ఏంటి అని అయితే నాకు అర్థం అవుతుంది కదా. అందులో రాజ్ మిస్టేక్ అయితే అనుకోవట్లేదు నేను. అంటే అబాండనింగ్ ఈజ్ వెరీ బ్యాడ్, వదిలేయడం నన్ను ఇలా. బట్ మాల్వి ఇన్ఫ్లుయెన్స్ తో, మాల్వి గేమ్ తోనే జరుగుతుంది. ఈవెన్ ఐ వాజ్ ఇన్ 2 short films అప్పుడు. ఏదో మైలా అని షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను నేను అప్పుడు. దాని తర్వాత రాజ్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది కాదు నేను ఆన్ స్క్రీన్ కనిపించడం. సో నేను హౌస్ చూసుకుంటూ, రాజ్ని చూసుకుంటూ అండ్ డాగ్స్ని చూసుకుంటూ ఉండేదాన్ని. బట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఈజ్ వెరీ బ్యాడ్. దానికోసం నేను ఫైట్ చేస్తున్నాను. అండ్ ఐ వాంట్ రాజ్ టు కమ్ బ్యాక్. ఆమె ఛాలెంజ్ చేసింది నాకు, కేసు పెడతానని, సారీ ఐ మీన్ జైలుకి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది, చంపుతానని ఛాలెంజ్ చేసింది, రాజుని దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది. అవే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నన్ను చంపేదే. అదే ఒక మనిషికి ధైర్యం ఏమో ఎవరికి తెలియదు కాబట్టి ఈజీగా వదిలించుకోవచ్చు అన్నదే ఒక రీజన్ అయి ఉండొచ్చు. వదిలించుకోవడం కూడా చాలా ప్లానింగ్ గా చేశారు. అట్లీస్ట్ నేను ఎలా ఉన్నాను అని కూడా తెలియలేదు, ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేయలేదు, మా పేరెంట్సే చేశారు. అండ్ బయటకు వచ్చే 2 days ముందు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ స్లోగా యూనో ఫోన్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది. వాట్సాప్ బ్లాక్ చేస్తున్నాడు, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేశాడు. మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి మాట్లాడట్లేదు.
ఆమె ఒకసారి ఏమో వదిలేసి వెళ్ళిపో అంటది, ఒకసారి మనీ తీసుకో అంటది, అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామంటది. మరి మేమేంటి అంటాను. అంటే రాజ్ నీతో హ్యాపీగా లేడు, ఆ, నాతో హ్యాపీగా ఉన్నాడు అంటుంది. పెళ్లి చేసుకున్న అంటే పెళ్లి అంటే నా మెడలో తాళి కట్టడం అయితే జరిగింది. అండ్ 3 months నుంచే ఐ మీన్ ఆఫ్టర్ 3 months మేము చెప్పాము. 3 months నుంచి మా పేరెంట్స్ రెగ్యులర్ గా రావడం జరుగుతుంది. వెరీ యంగ్ కదా, అప్పుడే ఉయ్యాల జంపాల రిలీజ్ అయ్యి అప్పుడే సక్సెస్ వస్తున్న హీరో కదా. అండ్ ఎందుకు అన్న దగ్గర నేను కూడా కొంచెం ప్రొటెక్షన్ మోడ్ లోనే ఉన్నాము. అండ్ అదే అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళ రాజ్ పేరెంట్స్ ని అండ్ రాజ్ గ్రాండ్ పేరెంట్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడే కలిసి ఉన్నాము. హిమాచల్ సీఎం మా ఫాదర్ ఫ్రెండ్ నిన్ను చంపేసి ఇక్కడ లోయలో పడేస్తే నీ బాడీ కూడా దొరకదు, ఏమనుకుంటున్నావో అని చెప్పడం జరిగింది. నేను దట్స్ ద రీజన్ నేను ఇంకా స్టేషన్ అండ్ మీడియాకి అప్రోచ్ అయ్యాను. ఐ మీన్ నన్ను చంపేస్తాను, రాజు నుంచి విడిపోకపోతే అన్నప్పుడు మరి అది జరుగుతుంది కదా. సో నాకు హెల్ప్ కావాలి అండ్ ప్రొటెక్షన్ కావాలి అండ్ న్యాయం కావాలి అండ్ రాజ్ కావాలి. లైవ్లో కూడా చెప్పాను, నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతిన్నాక వెళ్ళాను, మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి. ఖచ్చితంగా ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులో ఎంత మీరు ఖచ్చితంగా మీరందరూ మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు 5 నిమిషాలు పని, మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థం అవుతుంది నిజం ఏంటి అనేది. నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి. ఏమండి నేను ఆమెతో సినిమా చేశాను, కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య ఇవి బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో, ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. అంటే ఏంటి అది నేను అడగలేదండి. ఈమె చాలా గట్టిగా బెదిరించింది, చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇసుకుంటారండి. అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి, నేను ఇస్తానండి నా సైడ్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి, ఎదురుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 ఏళ్ల క్రితం మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయాను. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు. 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా దగ్గర ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి, ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటంటే నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి. లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పట్లో ఉండేదండి. 2-3 years ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ 4 రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోను కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ జైల్లో. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈమె ఆవిడికి ఫోన్ చేసిందండి, అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. మాకు అసలు ఏమీ లేదండి. గత 7 ఏళ్ల నుంచి కూడా. ఆ తర్వాత ఆవిడ మస్తాన్ అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందండి. నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు.
ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి, ఆవిడ బ్లాక్మెయిల్ కేసు ఉంది. ఈవిడ మస్తాన్ నబ్బి ఈవిడ పెళ్లి చేసుకోవాలనుకుంటూ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది, ఫోటో తీసుకొచ్చా. కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇది చేశాడు, అది చేశాడు, మస్తాన్ అన్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. మరి నేను కావాలి, నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది. మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగు చూస్తున్నాయి. లావణ్య మాల్వి మల్హోత్రా మధ్యలో ముదురుతున్న వివాదం ఒక్కొక్క రోజుగా రచ్చకెక్కుతోంది, రోజుకింత ముదురుతున్నట్టుగా మనకు కనబడుతోంది. ఇక తనపై లావణ్య చేసిన ఆరోపణలను ఖండించింది మాల్వి మల్హోత్రా. రాజ్ తరుణ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు, రాజ్ తరుణ్ నా సహచరుడు మాత్రమే, లావణ్యతో నాకు పరిచయం లేదంటోంది మల్హోత్రా. ఇక నేను లావణ్యని బెదిరించలేదు, లావణ్య నాకు కాల్ చేసి బెదిరిస్తోంది. రాజ్ తరుణ్ తో నటించిన ప్రతి హీరోయిన్ ను లావణ్య అనుమానిస్తోంది అంటూ కూడా మాల్వి మల్హోత్రా మెన్షన్ చేస్తోంది. ఇక షూటింగ్ పూర్తయి 6 నెలలు కావస్తోంది, అప్పటి నుంచి రాజ్ తో నేను కనీసం మాట్లాడలేదు, టచ్ రోల్ కూడా లేనంటూ మాల్వి మల్హోత్రా చెప్పుకొచ్చింది. మరోవైపు రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి మాల్వి మల్హోత్రే కారణమంటూ లావణ్య ఆరోపణలు చేస్తోంది. ఇక హీరోయిన్ తో పాటు ఆమె సోదరుడిపై లావణ్య నార్సింగి పిఎస్ లో కూడా ఫిర్యాదు చేసింది. దీనికి ఇప్పటికే మాల్వి మల్హోత్రా కూడా క్లారిటీ ఇచ్చింది. మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ రాజ్ తరుణ్ తనతో టచ్ లో లేడు, సినిమా షూటింగ్ అయిపోయి కూడా సుమారుగా 6 నెలలు కావస్తోంది, నేను ఏ రోజు కూడా లావణ్యకి ఫోన్ చేసి బెదిరించలేదు, ఇన్ఫాక్ట్ లావణ్య రిటర్న్ లో నాకు కాల్ చేసి బెదిరిస్తోంది, నేననే కాదు రాజ్ తరుణ్ తో సినిమాలో ఎవరు నటించినా ప్రతి హీరోయిన్ కూడా ఈ రకంగానే అనుమానిస్తోంది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. మాల్వి మల్హోత్రా తనకు ఎటువంటి సంబంధం కూడా లేదంటూ మాల్వి మల్హోత్రా మెన్షన్ చేస్తూ కనిపించింది. సో ఇప్పటికే మాల్వి మల్హోత్రా కూడా మీడియాతో మాట్లాడింది. లావణ్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది, నాకు నా సోదరుడికి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు, లావణ్య నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నట్టు కూడా మాల్వి మల్హోత్రా మెన్షన్ చేస్తూ మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి పడింది. ఒకసారి మాల్వి మల్హోత్రా కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయింది, ఏం చెప్పినా చూద్దాం. I have nothing to do with Raj Tarun. We have worked together in a film. He's my co-actor. We were like friends, but she started torturing me and my family not to talk to Raj Tarun. So we did not spoke after the film shoot. And recently I started my film promotion. So again she sent abusive messages to my family and my brother. And she has put a false complaint on me and my brother that we threatened her. It's false, it's not true, and we have given all the proofs to the DCP and she'll take it further. Okay, మీరు ఆడియో లాంచ్ లో ఏదైతే ఒక వీడియో ఆడియో కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది, దాంట్లో మీరు లావణ్యతో మాట్లాడడం జరిగింది, అది నిజమే కదా? I'll tell you. Yes, she calls me all the time. First time she called me in the month of September. During my first last scheduled shoot, she called me first. After that, she abused my parents. So me and Raj Tarun mutually decided like we will not talk to each other. And I want to know from where she got my dad's number. Is she tracking my call list? Is she tracking my phone? Please find out, because if she is doing that, it's a huge crime. I can put a cyber crime case on her. And after that, me and Raj Tarun mutually decided not to talk to each other because she is harassing me and my family. October, November, December, Jan, Feb, no conversation between me and Raj Tarun. March tarvata our promotion group WhatsApp lo chendi and all the promotion started. I had to talk to him because it's our promotion, and from last 15 days she's harassing my family to another core. She's writing all the abusive text about me, my brother and everyone to my dad. My dad didn't even open the messages. I have given, see, she's put the complaint on like me and my brother that we threatened her. It's other way around. She called me. There is not even there is not ఇన్స్టాగ్రామ్ లో కూడా మీ బ్రదర్ లావణ్యతో మాట్లాడడం రిలీజ్ అయింది. ఏదైతే మీ బ్రదర్ చెప్పడం జరిగింది, నిన్ను జైల్లో పంపిస్తాం, I'll stab you to. Where is that chat? Can you show me? Yeah, I'll show you right now. Yeah, we have chat. Yeah, please. Where is రాజ్ తరుణ్ తో మీకు ఎప్పటి నుంచి no? Where is that chat that my brother threatened her? Instagram I have. Show, please show. ఇది చెప్పండి, రాజ్ తరుణ్ కి మీకు ఎక్కడి నుంచి No, where is that threatening? I want to see that threatening. I will talk about this audio. Go on, I'll show you in between. Yeah, so రాజ్ this తరుణ్ తోటి మీకు ఎప్పుడు రిలేషన్ ఇది ఎవరిది? Who is this?
Mayank Malhotra. Yeah, it's my brother, but where is the threatening? Show me the There's a threatening. threatening all over. These many chats are there. Show no? me the threatening. No. This is what he says. No, I'll send you to jail. He went to the jail for what he did. There's a threatening over here, no? He went to jail. There is another No, case. He also says Himachal something Where? all the threatening. You is read there. it properly and then No, say. I read. No. There is no threaten from my Okay. brother's side. Please read the chats carefully we and have then it. Okay, yeah, go on. yeah, రాజ్ please. తరుణ్ తోటి మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది పరిచయం? We only met through our producer. We work together, and there is nothing between me and Raj Tarun. We are co-actors. We are like friends. We only talked about cinema, books, and nothing else. ప్రొడ్యూసర్ తో కలిసి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అనేది అలిగేషన్. What? ప్రొడ్యూసర్ డైరెక్టర్ తోటి కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు అని చెప్పి ఆమె అలిగేషన్ మీ పైన. It's all false allegation. ఇప్పుడు రాజ్ తరుణ్ లేకపోతే లావణ్య మీరు మీ ముగ్గురు మధ్యలోకి మీ బ్రదర్ ఎందుకు వచ్చాడు, తను ఎందుకు చార్జ్ చేయాల్సి వచ్చింది? She contacted my brother. My brother never contacted her. And if you're talking about this audio, right? Listen to this audio carefully. I have said that it's your and Raj Tarun problem. Please solve it. And in the second audio, I said that in the same audio towards the end, I said that I haven't spoken to Raj Tarun from last 8 months. But whenever I'm talking for my thing, she's shouting. You listen to this audio carefully and then put blame on me because I haven't done any. Whenever she called me, I've always spoke politely to her and she abused me. We are not blaming you. No. What might be I the want to reason keep my she's point. calling you frequently because you're not part of anything. She has a doubt on me that I'm dating Raj Tarun, which is not true. Okay. There is also 2 photos released. No, what? That are is those cinema photos? pictures. చాలా రోజులుగా బెదిరిస్తావంటున్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు అవి ఇచ్చిన తర్వాత? What? అంటే మీకు ఎప్పుడైతే లావణ్య మీకు కాల్ చేసి మీ పేరెంట్స్ గానీ లేకపోతే అబ్యూస్ గా మాట్లాడడం మీ బ్రదర్ ను ఎప్పటి నుంచో ఎప్పుడైతే జరుగుతుంది threaten అంటున్నారు కదా. చేశారు, లావణ్య కంప్లైంట్ ఇచ్చినాక ఇప్పుడు ఎందుకు? I didn't complain because it's in a first Telugu cinema. I didn't want it to create any nuisance. I was very scared. My brother did a complaint in Himachal, but I was very scared because it's my reputation. And now I 9th June and May 9th, May 10th, 11th, 12th. Where are you? ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా లావణ్య మీడియాకి షేర్ చేస్తుంది. మీరు రాజ్ తరుణ్ తో పాటు కలిసి ఉన్నారు. Me? హోటల్స్ me, I was shooting in Chennai. ద చెన్నై హోటల్లో మీరు చెక్ ఇన్ అయినట్టు ఇక్కడ ఎవిడెన్స్ కనిపిస్తుంది లైక్ రాజ్ తరుణ్ అండ్ యు ఆర్ 9th June 2 p.m. to Monday 10th June before 12 p.m. you all checked out. This is that. It's all fake. It's all fake. I'm And not. the edited picture. I am shooting for my Tamil picture. You can ask my producers. చెన్నైలోనే ఇది చెక్ ఇన్ అయినట్టు చూపిస్తుంది. So I'm shooting. రాజ్ తరుణ్ మెయిల్ తోని. It's all fake. It's all fake. It's all fake allegations she has ఏం done. కంప్లైంట్ చేస్తారు? Huh? మీకు ఏం కంప్లైంట్ ఇచ్చారు? I complained that she tortured my family, me, and she has put false allegation on me, and it's a complete character assassination. And I will go to court to prove that I am nowhere related to Lavanya. मैं उससे मिली भी नहीं हूँ. I have not even seen her face. Who is she? I have not even seen her in real life. Who is she? వాట్ ఇఫ్ లావణ్య ఒకవేళ పూర్తిగా తను ఎవిడెన్స్ తో సహా మీడియా ముందుకు వచ్చి మీరు రాజ్ తరుణ్ ని డేట్ చేస్తున్నాను ఆధారాలతో తను మీడియా ముందుకు వస్తే మీరేమంటారు? Show me the proof. No. What you will say if she's coming with all the evidence to Then we'll media, see now. But I know there is no evidence. but you can't say that you're not in relationship. We are friends. अगर एक्टर बात नहीं करेंगे, we talk to each other. अगर co-actors बात नहीं करते, we talk to each other, right? तो what is wrong in that? Did police take complaint of yours? Yeah. I have submitted all the evidence. What she threatened my family, me, and everyone. So whatever complaint she put against me, she has done it. పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతం? What? పోలీసులు ఏమంటున్నారు? What are the police saying? Police will take it further. They'll investigate the case and they'll find out the truth. That's all they'll do. అయితే మీ ఫాదర్ కి హిమాచల్ ప్రదేశ్ సీఎం నిజంగానే ఫ్రెండ్? It's all fake. ఎందుకంటే ఒక సీఎం పేరు అంత ఈజీగా It's all fake. It's all fake to spoil my father's reputation. లావణ్యను చంపడమే కాకుండా My father doesn't know who is Lavanya. It's all fake allegation. Prove it. అంటే మీ ఫాదర్ Prove it.
Please prove it. I'll request Lavanya, please prove that my family has threatened her. We'll take care of it. ఓకే లావణ్య ఏం చెప్తుంది అంటే మీ ఫాదర్ కూడా తనతో ఫోన్ లో మాట్లాడి కొంత యాన్యుమనీ తీసుకొని వెళ్ళిపో రాజుని Please prove. It's all fake. It's all fake. Nothing is true. And you're talking about the CM thing. My father is a businessman. We have no political connections. My mother, she's a government teacher. It's all fake allegations on my family and me. సో రాజ్ తరుణ్ ను టార్గెట్ చేయడానికి మల్హోత్రా She falsely allegated me in Raj Tarun's case. I have nowhere related to Raj Tarun. రాజ్ తరుణ్ తో ఎంతో మంది హీరోయిన్స్ మూవీస్ తీసినప్పుడు మిమ్మల్ని మాత్రమే ఎందుకు కామెంట్ చేస్తా ఉంది? ఎందుకు మీ పేరు? ఏ బ్రదర్ ఆగు. రాజ్ తరుణ్ తో ఎంతో మంది సినిమాలు ఓకే క్వశ్చన్. రాజ్ తరుణ్ తో ఎంతో మంది హీరోయిన్స్ నటించినప్పుడు ఒక మల్హోత్రా పేరునే ఎందుకు లావణ్య ఈరోజు రేజ్ చేసింది? I'm not understanding what you're saying. मुझे क्या पता? I don't know what she has against me. I don't know what is her agenda behind it. Why she targeted you? You ask Lavanya, we'll find out why she's targeting అండ్ me. వైల్ షీ వాస్ కీప్ ఆన్ కాన్స్టెంట్లీ Her. Then she called my parents and all of that. We wanted to complain, but my film promotion started and everything. I wanted to do it after my film release, but she did it.